హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అద్వితి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీ యమ్మీ పిజ్జాని తయారు చేసుకుందాం. ఈ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: ఆల్ పర్పస్ ఫ్లోర్, క్యాప్సికమ్, ఆనియన్, ఆరిగానో, టమాటో కెచప్, ఆలివ్స్, కార్న్ మీల్, షుగర్, సాల్ట్, మోజరెల్లా చీజ్, పుట్టగొడుగులు, మష్రూమ్స్. ఇలా గోరువెచ్చని పాలను తీసుకుందాము. ఆ పాలలో కొంచెం షుగరు, సాల్ట్ను వేద్దాం. ఇలా వేసాక ఇందులోకి 2 స్పూన్ల ఈస్ట్ను వేద్దాము. ఇప్పుడు దీనిని మంచిగా మిక్స్ చేసి ఈ మిక్చర్ పైన ఒక మూత పెట్టి ఒక 1 అవర్ ఉంచాలి. 1 అవర్ తర్వాత ఈస్ట్ ఇలా పొంగుతుంది. ఇలా నురగ వస్తేనే మనకు పిజ్జా పొంగుతుంది, లేకపోతే ఆ ఈస్ట్ పనికిరాదు అన్నట్టు. మంచిగా పొంగకపోతే ఇంకొకసారి మళ్ళీ ట్రై చేయండి, వస్తుంది. ఇప్పుడు 1 కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్లో ఈ ఈస్ట్ని వేసుకోండి. ఇలా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి మెత్తగా నానుకోవాలి. ఇలా నానిపిన పిండిలో కొంచెం ఆయిల్ వేసి ఇంకొంచెం సాఫ్ట్గా పిండి మనకు అతుక్కోకుండా ఉండేలా చూసుకోవాలి. చూడండి, ఇలా చెక్ చేయాలి. ఇలా చెక్ చేసినాక అతుక్కోకుండా ఉన్నప్పుడు ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసి అయినా తడి క్లాత్ కానీ ఇలా వ్రాపర్ కానీ చుట్టి ఒక 3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పైనకి పొంగిన దాన్ని కొంచెం లోపలికి ఇలా ప్రెస్ చేసి ఈ పిండిని 1/2 గంట సేపు మర్దన చేయాలి. ఇప్పుడు పిండి రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ పిండిని కొంచెం తీసుకొని ఇలా చూడాలి. చినగకుండా ఉంటే అది రెడీ అయినట్టు. ఇలా మొక్కజొన్న పిండిని చల్లి చపాతీలాగా చేసుకోవాలి. మొక్కజొన్న పిండి ఉంటేనే పిజ్జా చేసుకుంటే బాగుంటుంది. మొక్కజొన్న పిండితోనే పిజ్జా కింద క్రిస్పీలాగా వస్తుంది. ఇలా షీట్ని పెద్దగా చేసుకున్నాక చూడండి, ఇంత మందంగా ఉండాలి. ఇప్పుడు పిజ్జా ప్లేట్ పైన కొంచెం మొక్కజొన్న పిండిని చల్లి ఆ ప్లేట్ పైన మనం చేసుకున్న ఆ షీట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చుట్టూ మంచిగా ప్రెస్ చేయాలి. కొంచెం వాటర్ తీసుకొనైనా సరే ఇలా మంచిగా ప్రెస్ చేసి చుట్టూ ఇప్పుడు టమాటో కెచప్ని వేసి దాన్ని స్ప్రెడ్ చేయాలి మొత్తం. ఇప్పుడు మష్రూమ్ పీసెస్ని పెట్టుకుందాము. ఒక టమాటో పెడుతున్నాను. ఆనియన్స్ పెట్టుకుందాము. క్యాప్సికమ్ ముక్కలను పెట్టుకుందాము. ఇప్పుడు మోజరెల్లా చీజ్ని వేసుకుందాము.
ఇప్పుడు ఆలివ్స్ పెడుతున్నాను, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక స్మైలీని వేసుకుందాం. ఇప్పుడు ఓవెన్ని 425 డిగ్రీల్లో ప్రీహీట్ చేసుకొని అందులో పెట్టి 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి. డొమినోస్ స్టైల్ వెజిటేబుల్ పిజ్జా, చీజీ పిజ్జా రెడీ. కట్ చేసుకుని టేస్ట్ చేద్దాము. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చీజీ యమ్మీ పిజ్జా చూడండి, బ్యాక్ సైడ్కి ఇలా క్రిస్పీగా ఉంటుంది. డొమినోస్ స్టైల్ యమ్మీ పిజ్జా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.